బాబా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబా గీతాన్ని జలజ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి. జలజ గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। ओ प्रेम सागर श्री मेहरु बाबा निर्गुणाकार निराकार ओ ज्ञान सागर नित्य शुभंकर अनंतुडौ वंदनमिदेरा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोधारा सकल चराचर जगदोधारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतानंतमु చేసి अज्ञानांधतनंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतर्युपगा हरिषड्वर्गमु अंतर्युपगा अव्यय मोक्षं अनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा अंदर
జయబాబా అండి జల్జ గారు. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ముందుగా సులోచన గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పద్మావతి గారు రెడీగా ఉన్నారు. జయబాబా అండి సులోచన గారు. जय बाबा डी नाग जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। प्रेमावतार दिव्यावतार मौनावतार रारा मौनावतार रारा तनुवु मनसु నీ కర్పించుటే చాలని తనువు మనసు నీ కర్పించుటే చాలని ఏ కోర్కెలింకరావని దీవించుమా ఏ కోర్కెలింకరావని దీవించుమా ప్రేమావతార दिव्यावतार मौनावतार रारा मौनावतार रारा నిజముగా నిత్యము నిన్ను సేవించుటే చాలని నిజముగా నిత్యము నిన్ను సేవించుటే చాలని నా భారమంత నీదని దీవించుమా నా భారమంత నీదని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా మౌనావతార రారా ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని ఏ ఆశ ఇంక లేదని దీవించుమా ఏ ఆశ ఇంక లేదని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా మౌనావతార రారా ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని నీ సన్నిధింక నాదని దీవించుమా నీ సన్నిధింక నాదని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా మౌనావతార రారా మాటతే పాటతే నిన్ను స్మరించుటే చాలని మాటతే పాటతే నిన్ను స్మరించుటే చాలని నా జన్మ తరించునని దీవించుమా నా జన్మ తరించునని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా మౌనావతార రారా అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి నాగలక్ష్మి గారు జై మెహర్ బాబా అండి జై మెహర్ బాబా అండి సులోచన గారు. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు పద్మావతి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నాగమణి గారు రెడీగా ఉంది. జి నాగమణి గారు రెడీగా ఉంది. జై బాబా అండి పద్మావతి. जय बाबा अवतार मेहर बाबा की जय।
ప్రతి క్షణం ప్రియమెగరనగా అహమంత అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేతును మన గమ్యస్థానం చేతును మన గమ్యస్థానం ప్రతి క్షణం ప్రియమెగరనగా అహమంత అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం ఏ వాదనలు ఏ సాధనలు ముక్తికి మార్గము కావు భుక్తికి అవి సరిపోవు మెగర్ మెగర్ అని అంటుంటే అనుకుంటే వింటుంటే మెగర్ మెగర్ అని అంటుంటే అనుకుంటే వింటుంటే మరు జన్మన్నది లేదు కదా ముక్తనగా మరి అదే కదా తీక్షణం ప్రియమెగరనగా అహమంతా అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం కులమతములకు జపతపములకు లొంగడు ప్రియతమ మెహేరుడు అన్నిటికన్నా అతీతుడు ఉన్నతులకు ఉన్నతుడతడు ప్రియతముడు మేఘరుడు ఉన్నతులకు ఉన్నతుడతడు ప్రియతముడు మేఘరుడు ప్రేమకు తానే ప్రతిరూపం ప్రేమికులందరి మణిదీపం ప్రతి క్షణం ప్రియమెగరనగా అహమంతా అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును నగమ్యస్థానం ఏ వేళైనా ఎక్కడ ఉన్న ఎదలో తలచిన చాలు ఎంతో కలుగును మేలు ఏదో కావాలను భావం అవివేకం ఉద్రేకం ఏదో కావాలను భావం అవివేకం ఉద్రేకం స్వార్థపరాతపు సంకేతం సాధనకు అవి ఆటంకం ప్రతి క్షణం ప్రియమెగరనగా అహమంతా అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय ప్రీతమ తండ్రికి ధన్యవాదాలమ్మా జై బాబా అండి మీకు థ్యాంక్స్ అండి జై బాబా అండి పద్మావతి గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఇప్పుడు జి నాగమణి గారు ఒక సంకీర్తన చేయవలసిన కోరుతున్నాను తర్వాత శర్మ గారు రెడీగా ఉన్నారు జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా అంధకారముల లోకములో అందుడవై విలపించితివి ఆత్మజ్ఞాన మార్గము ఇలలో అంతమందు ఈ సమయములో మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా అరుదించెనది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో అరుదించెనది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో
మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా. ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి. ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి. దీనుల మొరవిని శ్రీహరియే పురుషోత్తముడి ఈ భువిలో మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా. అరుదించెనది నవయుగ జ్యోతి మేహరు బాబా నామముతో మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా. ఐహిక వాంఛలు వీడుమురా దైవ ప్రేమ సాగించుమురా. ఐహిక వాంఛలు వీడుమురా దైవ ప్రేమ సాగించుమురా. ప్రేమమూర్తిని కొలువుమురా ప్రకృతి మాయను గెలువుమురా. మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా. అరుదించెనది నవయుగ జ్యోతి మేహరు బాబా నామముతో మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా. అంధకారముల లోకములో అంధుడవై విలపించితివి. ఆత్మజ్ఞాన మార్గము ఇలలో అంతమందు ఈ సమయములో మోక్షము కోరెడు మానవుడా మార్గము తెలియరా సోదరుడా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీరాములు గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా. మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే. మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే. మనిషివని తెలిసిందిలే అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మెహరు మాటలలోన
మెహరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో ముంచేది, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మౌనిగా మనలేనయా, మనసునను మన నీదయా, కోరికిది అనుకోకయా, ప్రార్థనిది వినరావయా, వంచు సన్నుతించే మనసు, నిన్ను జయబాబండి రమణమ్మ గారు, జయబాబా మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి, మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా, నిన్ను దేవుగా వంచు సన్నుతించే మనసు. అవతార్ జై మెహర్బాన్. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు, అందరికీ జై. జయబాబా అండి. శర్మ గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జయ మెహర్ బాబా. రమణమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోండి. జయబాబా. ఇప్పుడు సత్తయ్య గారి గ్రూపు ఒక 2 పాటలు పాడతారండి, తర్వాత స్పీచ్ ఉంటుంది. జయబాబా అండి. సత్తయ్య గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పడవెల్లి పోతుందిరా ప్రేమిక కలిసి పోదామురారా, పడవెల్లి పోతుందిరా ప్రేమిక కలిసి పోదామురారా, జై మేహర్ మేహర్ జై మేహర్, జై మేహర్ మేహర్ జై మేహర్, అంటరాని తనము లేదు కులమత భేదము లేదు, అంటరాని తనము లేదు కులమత భేదము లేదు, హిందువులు ముస్లిములు సిక్కులు క్రైస్తవులు, హిందువులు ముస్లిములు సిక్కులు క్రైస్తవులు అందరూ పయనించే అవతార్ మెహరుని పడవ, అందరూ పయనించే అవతార్ మెహరుని పడవ, పోతే మళ్ళీ ఎక్కలేమురా ప్రేమిక కలిసి పోదామురారా, పోతే మళ్ళీ ఎక్కలేమురా ప్రేమిక కలిసి పోదామురారా, జై మేహర్ మేహర్ జై మేహర్, జై మేహర్ మేహర్ జై మేహర్, సుడిగాలులు వీచిన వర్షాలే కురిసిన, సుడిగాలులు వీచిన వర్షాలే కురిసిన, సుడిగుండాలొచ్చిన కష్టాలే తెచ్చిన, సుడిగుండాలొచ్చిన కష్టాలే తెచ్చిన, డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడు మన మెహరు, డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడు మన మెహరు, అనుమానమే నీకు వలదురా ప్రేమిక కలిసి పోదామురారా, అనుమానమే నీకు వలదురా ప్రేమిక కలిసి పోదామురారా, జై మేహర్ మేహర్ జై మేహర్, జై మేహర్ మేహర్ జై మేహర్, ధనికులని పేదలని తేడా ఇక లేదన్నా, ధనికులని పేదలని తేడా ఇక లేదన్నా, దయామయుడు ప్రియతముడు నీ అండా నీ ఉన్నా, దయామయుడు ప్రియతముడు నీ అండా నీ ఉన్నా, కష్టాలను కడతేచి కడలిని దాటించు, కష్టాలను కడతేచి కడలిని దాటించు, అవతారే పడవ నడుపురా ప్రేమిక కలిసి పోదామురారా,
అవతారే పడవ నడుపురా ప్రేమిక కలసి పోదామురారా జై మేహర్ మేహర్ జై మేహర్ జై మేహర్ మేహర్ జై మేహర్ పడవెళ్ళిపోతుందిరా ప్రేమిక కలసి పోదామురారా పడవెళ్ళిపోతుందిరా ప్రేమిక కలసి పోదామురారా జై మేహర్ మేహర్ జై మేహర్ బాబా జై మేహర్ మేహర్ జై మేహర్ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి. ఇంకొక పాట పాడతానన్నారు జై బాబా సత్య గారు. అవతార్ మెహర్ బాబా की जय. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ పుట్టించి పోషించేది దేవుడొక్కడే పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే పుట్టించి పోషించేది దేవుడొక్కడే పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే తలరాతలు రాసేది ఆతడే తలరాతలు అతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్య అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ సర్వేశ్వరులైనా చూడగలేని సర్వాన్ని వేదాలు పొగడగలేని సర్వని గ్రహించగలమా మేధస్సుతో జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్య అనుభవించు వారలే ధన్యులు 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 దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్య జై బాబా బాబా జై బాబా జై బాబా జై చాడు ఓ దేవుడు
బాబా పేరున మహితాత్ముడు అవతారు దైవిచ్చాడు ఆ దేవుడు మేరు బాబా పేరున మహితాత్ముడు ప్రేమొక్కటే సందేశమంటూ ప్రేమొక్కడే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మేరు శ్రీగా ఆద్యుడు దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్య అనుభవించు వారలే అనంతం ఆలోతుల నరయగలేరయ్య జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేహర్ బాబా జై బాబా బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా గారు జై బాబా థ్యాంక్ యూ బృందం తరపున జై బాబా అమ్మ మీకు థ్యాంక్ యూ అమ్మా జై బాబా అండి, జై బాబా. ఆ, మంచి సంకీర్తనలు అందించారు. మీ బృందానికి కూడా జై మెహర్ బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా శారద గారు బాబా సందేశాలు మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా ప్రేమికులందరికీ జై బాబా అండి. ఇవాళ మనం ఒక 2 విషయాలు నేను ఎంచుకున్నాను మనందరితోటి, మీ అందరితోటి పంచుకోవడానికి బాబా విషయాలు. అందులో మొదటగా ఒక చిన్న సంఘటన బాబా ఉన్నప్పుడు జరిగినటువంటిది. జిఎస్ఎన్ మూర్తి గారు యొక్క విషయం అది. అయితే ఇక్కడ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు మెహర్ మౌన దిగ్విజయ యాత్ర ఈ పేరుతో ఒక ఏడాది పాటు కోల్కతా నుండి కేరళ వరకు సుమారు 12 రాష్ట్రాల్లో బాబా సందేశాలపై ప్రసంగిస్తూ తిరుగు ప్రయాణంలో మెహరాజాద్కి వచ్చాడు. ఆయన బాబా ఆదేశాల ప్రకారం మెహర్ మౌన దిగ్విజయ యాత్ర అని చెప్పి ఆయన ఆదేశం ప్రకారం ఒక ఏడాది పాటు సుమారుగా కోల్కతా నుంచి కేరళ దాకా 12 రాష్ట్రాల్లో తిరుగుతూ బాబా సందేశాల పైన ఆయన ప్రసంగిస్తూ, ఆయన ఎంత చక్కగా ప్రసంగించేవారో మనందరికీ తెలుసు, విన్న వాళ్ళందరికీ కూడా. నేను 1-2 సార్లు పోటీ రావడం, ఆయన వినటం జరిగింది. ఆ తిరుగు ప్రయాణంలో ఈయన మెహరాజాద్కి చేరుకున్నారు. బాబా ఎదురుకుండా కూర్చున్నారు. ఇన్ని రాష్ట్రాలు పర్యటించావు గాని కాశ్మీర్ లోయలో బాబా సందేశం వినిపించావా అని బాబా అడిగారట. అప్పుడు ఈయన కొంచెం కంగు తిన్నట్ట. కాశ్మీర్ ప్రయాణం కాస్త ఖర్చుతో కూడుకున్నది, కాశ్మీర్ పర్యటనకై అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రత్యేకంగా వెళ్ళాలి బాబా, అందుకని నేను ఇంకా దాని కేసు చూడలేదు అని చెప్పాడు. ఆ సమయంలో ఈయన భార్య కూడా ఈయనతో పాటే ఉంది పక్కన, జిఎస్ఎన్ మూర్తి గారి భార్య కూడా ఉందట. బాబా వీళ్ళిద్దరి కేసి ప్రేమగా చూసి జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి రాకండి, మెహరాజాద్కి రాకండి, ఇంకా తిన్నగా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పారట. చెప్పగానే ఈయన కొంచెం ఆలోచనలో పడ్డాడు. డబ్బులు అయిపోయినాయి జేబులో, ఎలాగా వెళ్ళటం అనుకుని సరేలే మనసులో ఆలోచిస్తున్నాడు ఇదంతా. భార్యను పుట్టింట్లో దించి నేను ఒక్కడనే వెళ్తే సరిపోతుందిలే అనుకున్నాడట. బాబాతో చెప్పబోయాట. ఆ మాట చెప్పబోతుంటే బాబా వెంటనే నవ్వుతూ ఇద్దరూ వెళ్ళండి అని చెప్పారట. సరేలే బాబా అన్నట్ట. మనసులో మళ్ళీ మదన పడుతున్నాడు. ప్రయాణం కోసం మా అన్నగారిని కొంత అప్పు తీసుకుని
వెళ్దాంలే బాబా చెప్పారు కదా అనుకున్నాడట. ఇంతలో బాబా ఆయనకి తెలియందే ఉంది, ప్రయాణ ఖర్చుల గురించి బాధపడకు, ఆదికేయరా నీకు చెప్తాను, అతను మీ ఇద్దరికి కాశ్మీర్లో తగిన ఏర్పాట్లు చేస్తాడు అని చెప్పారట. అంతలోనే కొంత ఒక కవరు, ఒక సీల్డ్ కవర్ తెచ్చి బాబాకి ఇచ్చారట. బాబా వెంటనే అదే ఈయన చేతిలో పెట్టారనమాట ఆ సీల్డ్ కవర్, డబ్బులు ఉన్న కవరు. అది ఇతను విప్పి చూడలేడు కదా బాబా ముందర. సరే డబ్బులు ఇచ్చారు బాబా, బానే ఉంది, మన్నాడే వెళ్దాం అనుకున్నట్ట. అనుకుని ఆనందంగా లేవబోయాడు అనమాట. ఇంకా వెళ్ళిపోదాం అని అన్నట్టుగా సెలవు తీసుకుని బయలుదేరదాం అనుకుంటున్న సమయంలో బాబా కూర్చో కూర్చో, నేను చెప్పేది జాగ్రత్తగా విను, రాసుకో నా ఆదేశాలు అన్నారట. అని ఆ డైరీ తీసేట ఈయన రాసుకోవడానికి. నంబర్ 1, నీవు కాశ్మీర్లో పర్యాటక ప్రదేశాలకి వెళ్ళరాదు. నంబర్ 2, నీవు అక్కడ సినిమాలకి వెళ్ళరాదు. నంబర్ 3, షాపింగ్ చేయరాదు. నంబర్ 4, బాబా సందేశాలపై ప్రసంగించటం, ఆపై బాబా ప్రేమికులు ఎవరైనా వారిళ్లకు ఆహ్వానిస్తే అక్కడికి మాత్రం వెళ్ళొచ్చు. 3 నోలు చెప్పారు. షాపింగ్ లేదు, సినిమా లేదు, టూరిజం లేదు. నంబర్ 4లో నువ్వు ప్రసంగించు, నా గురించి, నా సందేశాల గురించి చెప్పు, ఎవరన్నా బాబా లవర్స్ పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు, ఇంతే నీ నీ డ్యూటీ అన్నారట. మనసులో వెంటనే ఈయన బీపీ పడిపోయిందట. అయ్యో అనుకున్నాడు. కాశ్మీర్ మీద ఆయనకి చాలా ఎప్పటి నుంచో ఉంది వెళ్ళాలని, చూడాలని. మనసు కేరింతలు కొట్టింది బాబా చెప్పగానే, వెళ్ళండి అనగానే. కాశ్మీర్ అంటే భూతల స్వర్గం, కాశ్మీర్ అందచందాలని మాటల్లో వర్ణించలేము. హాహా, ఒక దెబ్బకి 2 పక్షులు, ఒకటి స్వామి కార్యం, రెండోది స్వకార్యం అనుకున్నాడట. అలా మనసులో అనుకున్నాడు. ఇంతలోకే బాబా ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చారు. చాలా సంతోషించాడు పాపం. భళి భళి అనుకున్నాడట మనసులో. ఒక పక్కన బాబా పని, ఒక పక్కన టూరిజం, ఆహా ఆహా అనుకున్నాడట. సరే ఈ ఆదేశాలు రాసుకున్నాడు. అవి వింటూనే ఆయనకు అర్థమైపోయింది. ఆయన బీపీ పడిపోయింది. సరే మనసులో ఇంకొక ఆలోచన వచ్చినట్ట. మరి ఇవన్నీ నా భార్యకు కూడా వర్తిస్తాయా, ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో అనుకున్నాడట మనసులో. అట్లా అనుకోగానే బాబా ఆవిడ కేసు చూసి, నీకు వేరే ఆదేశాలు ఉన్నాయి, నువ్వు రాసుకో అని చెప్పారట. నువ్వు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళవచ్చు. నంబర్ 1, నువ్వు సినిమాలు చూడటానికి వెళ్ళవచ్చు. నంబర్ 2, నంబర్ 3, నువ్వు షాపింగ్కి వెళ్ళొచ్చు. నంబర్ 4, ఉపన్యాసాలు జరిగే ప్రదేశానికి నీవు వెళ్ళరాదు. నీ డాల్ లేక్ లో మీకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తారు, బోట్ హౌస్, అక్కడ ఉండి మీ ఇద్దరి కోసం వంట, అలాంటి ఇంటి పనులు చేసుకో, బయట అన్ని చేసుకో. టూరిజం వెళ్ళు, చూడదగినవన్నీ చూడు, సినిమాలకు వెళ్ళు, షాపింగ్కి వెళ్ళు అని ఆవిడకి ఆదేశాలు ఇచ్చారట. ఇట్లా ఇద్దరికి డిఫరెంట్ ఆదేశాలు ఇచ్చారు భార్యాభర్తకి. సరే ఎంత చమత్కారుడండి మా దేవుడు అనుకున్నట్టు ఈయన మనసులో. అనుకుని ఒక అనుమానం వచ్చింది మనసులో మళ్ళీ. ఏమని? మరి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తుంటే ప్రసంగించడానికో, లేకపోతే ఒక బాబా ప్రేముడి ఇంటికి వెళ్ళాలంటే ట్రావెల్ చేయాలి కదా. చేస్తున్నప్పుడు చక్కటి గార్డెన్స్, మార్కెట్స్, నదులు, జలపాతాలు ఇవన్నీ కనపడతాయి కదా. అప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి అనుమానం వచ్చి బాబాని అడిగాడట ఇదే విషయం. అడిగితే బాబా అన్నారట, వెంటనే బాబా చెప్పారు, నువ్వు కళ్ళు మూసుకోవాలి, అలాంటిది ఎదురు పడితే నా నామం దలుచుకో, నాకన్నా అందమైంది ఈ లోకంలో ఇంకోటి ఉందా అని అడిగారట. ఇంకా ఇతను నిశ్చేష్టుడయ్యాడనమాట. అంటే ఏమి చేయాలో కూడా తెలియలే అసలు. అంటే అలా వెళ్తూ కూడా చూడకూడదు, ఏమీ చూడకూడదు, అసలు ఏమీ చూడొద్దని చెప్పారు. ఒక కొద్దిసేపు అలా మౌనంగా ఉండిపోయారు. తర్వాత సరే బాబా చెప్పాక ఇంకా తిరిగేముంది, పాటించాలి, నో క్వశ్చన్, ఎదురు చెప్పే సమస్య లేదు. ఆ రోజుల్లో కాశ్మీర్లో చాలా చలి ఉండే టైం అది, అంటే వింటర్ సీజన్ అన్నమాట. వెంటనే బాబా అడిగారట, మీకు స్వెటర్లు ఉన్నాయా, మరి ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళమని చెబుతున్నా కదా నేను అంటే, లేవు బాబా అని చెప్పాడు. ఆదిని పిలిపించి వీళ్ళిద్దరికి సరిపోయే వాటిల్లో మంచి చూసి ఇమ్మని చెప్పారట. అతను సరే అన్నాడు. ఆ వెంటనే జమ్మూ కాశ్మీర్కి రైల్లో వీళ్ళు మన్మాడ్ నుంచి బయలుదేరారు. మెహరాజాద్ నుంచి మన్మాడ్ వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరారు. 3 రోజులు పట్టింది కాశ్మీర్ చేరడానికి.
స్థానిక బాబా కేంద్ర కార్యదర్శి శ్రీ బిఎన్ కచ్రు అనే ఆయన స్టేషన్కి వచ్చాట. వచ్చాక వీళ్ళు 15 రోజుల పాటు స్థానిక హౌస్ బోట్ లో వీళ్ళకి ఆయన ఏర్పాటు చేశాడు. ఆదికే ఇరానీ నుంచి వచ్చినటువంటి కేబుల్ వల్ల వీళ్ళకి ఏర్పాటు చేసి పెట్టాడు. హౌస్ బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. నా భార్య నా పక్కనే తోడుగా ఉంది. అయినప్పటికీ ఏదో వెలితిగా ఉంది. ఎవరైనా బాబా ప్రేమికుడు అది నాకు బాగా నచ్చిన వాళ్ళు నా పక్కన ఉంటే మంచి కాలక్షేపం అయ్యేది కదా. బయట ఎక్కడా తిరగకూడదు, షాపింగ్ చేయకూడదు, ఏమీ చూడకూడదు. బాబా ఎవరన్నా బాబా లవర్ ఉంటే నా పక్కన బాగుండేది కదా అనుకున్నట్ట మనసులో. మెహరి బాబాయే చూసుకుంటాడులే, ఎలా సహాయపడతాడో చూద్దాం అనుకున్నాడు ఆయన. సరే, బాబా ఆదేశాల ప్రకారం బాబా నామస్మరణలో గడుపుతున్నాడు. కాశ్మీర్లో అందచందాలు ఏమీ పట్టలేదు ఆయనకి. కాశ్మీర్లో అవతారం కార్యక్రమం ఎలా సాగుతోందా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా మన్నాడు హమీర్పూర్ నుంచి పుక్కారు అతనితో పాటు ఇంకొక ఆయన ఈ హౌస్ బోట్కి వచ్చారట. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అంటాడు ఆయన. ఇలా ఎలా వచ్చావయ్యా అని అడిగాడు పుక్కార్ని. బాబా పని మీద ఒక వారం రోజుల క్రితం ఢిల్లీకి వచ్చాను. నేను అక్కడ ఉండగానే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని తక్షణం కాశ్మీర్ వెళ్ళి బాబా పనిలో జిఎస్కి సహాయం చెయ్యి అని బాబా ఆదేశించారు నాకు అని చెప్పి పుక్కారు చెప్పాట. పుక్కారు వెంట నోటి వెంట ఈ మాటలు రాగానే నేను ఆశ్చర్యపోయాను. నన్ను నేను అదుపు చేసుకోలేక కళ్ళమ్మడ నీళ్లు వచ్చేసాయి. నాకు ఏడ్చేశాను. బాబా నా మనసుని ఇంత నా మనసులో అనుకున్నవన్నీ అలా అలా అర్థం చేసుకొని బాబా ఆ రకంగా సహాయపడ్డాడు నాకు అని చెప్పి చెప్తాడు జిఎస్ఎన్ గారు. ఆ పర్యటనలో అనంతనాగ్ వంటి మొత్తం 10 ప్రదేశాల్లో, అనంతనాగ్ ఒకటి, అందులో ఒక 10 ప్రదేశాల్లో బాబా సందేశాలపై ఈయన ప్రసంగించాడు. పుకారు వీళ్ళకి తోడుగా ఉన్నాడు. పుకారు వేరే ఆయన. వేలాది మంది హాజరయ్యారు. శ్రీనగర్ స్టేడియము, లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ హాలు, లాయర్స్ బార్ అసోసియేషను, తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ, ఇవి కాకుండా అనేక బహిరంగ సభలలో కూడా అవతారం సందేశాలపై ప్రసంగించాను. నాకు నా భార్యకు విడివిడిగా బాబా ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పక పాటించాం. అయితే చివరి రోజున మా ఆవిడ షాపింగ్ వెళ్ళినప్పుడు ఆమె నా కోసం ఒక చక్కని మెత్తని శాలువా కొనుక్కొచ్చింది. అది నేను అడిగాను, ఆవిడ వెళ్ళి తీసుకొచ్చింది. ఇది ఎందుకో తప్పు అని నా మనసు హెచ్చరించింది. బాబా షాపింగ్ చేయొద్దన్నారు ఇతన్ని, అందుకని అతను వెళ్ళలేదు కానీ భార్యకి చెప్పాట నాకు చక్కటి శాలువా కొను అని. చెప్తే ఆవిడ కొనుక్కొచ్చింది. సరే, అది చాలా బాగుందట ఆ శాలు. మనసు అనిపించింట ఇదేమో తప్పు చేస్తున్నానా అని ఒక క్షణం. సరే, నేను కొనలేదు కదా, నేను వెళ్ళలేదు కదా, నేను చూడలేదు కదా అనుకున్నట్ట. సరే, ఇంతలోకి శాలువా చాలా బాగుంది. సరే, ఖరగ్పూర్కి బయలుదేరారు వీళ్ళు. అయిపోయింది అక్కడ కాశ్మీర్ యాత్ర అయిపోయింది. వాళ్ళ ఊరికి బయలుదేరారు. కలకత్తా చేరుకున్నారు. అక్కడి నుంచి ఒక 2 గంటల ప్రయాణం అంటే ఇంకా వాళ్ళ ఇంటికి. ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కారు. మళ్ళీ ఆ స్టేషన్ లో దిగి ఖరగ్పూర్లో ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కారు. భోగి అంతా ఖాళీగానే ఉంది. రైలు బయలుదేరింది, వేగంగా పోతోంది. వాతావరణం బాగా చలిగా ఉంది కదా అని కొత్త కాశ్మీర్ శాలువాని ఒంటి నిండా కప్పుకొని పడుకున్నట్టు ఆయన. కాసేపటికే నిద్రపోయాడు. ఇంతలో ఎవరో దొంగ కిటికీలోంచి ఈ శాలువాని చిన్నగా లాగేస్తున్నట్ట. లాగేసి పారిపోయాట. పక్కన తలుపు దగ్గర నుంచొని ఫస్ట్ ఉన్న భోగి తలుపు పక్కనే ఉన్నటువంటి బెర్త్ దగ్గర ఈయన పడుకున్నాడు గౌన్స్. అది లాగేసి దూకేసేట అతను. ఆ రకంగా దొంగ ఎత్తుకెళ్ళిపోయాడు అనమాట. ఎంత గట్టిగా అరిచాడోట ఈయన, శాలువా శాలువా దొంగ దొంగ అని. కానీ లిప్త కాలంలో జరిగిపోయింది. రైల్లో పోయిన వస్తువు దొరుకుతుందా? ఇలాంటి దొంగతనాలకు హౌరా రైల్వే స్టేషన్ బాగా ప్రసిద్ధి. కళ్ళెరుటే జరిగిపోతుంటాయి ఇక్కడ. సరే, ఇంటికి చేరాము. ఇంటికి చేరాక బాబాకి పోస్ట్ కార్డు రాశాము. ఇలా జరిగిందని చెప్పి ఎరిచి జవాబిచ్చాట. ఎరిచి ఏమని రాశాడంటే, నీ లెటర్ బాబాకి చదివి వినిపించాను, నీ కార్డు. బాబా ఏమన్నారంటే, కేవలం శాలువా మాత్రం దొంగ ఎత్తుకుపోయినందుకు బాబా సంతోషిస్తున్నారు
అని చెప్పి ఎరిచ్ రాశాట. ఆ తర్వాత ఒక వారం రోజులకి మెహరాజాద్ నుండి బాబా చెల్లెలు మణిజ ఒక రిజిస్టర్డ్ పోస్టల్ పార్సిల్ పంపించిందిట. ఒక చక్కటి ఉలెన్ స్వెటర్ ఆ పెట్టెలో ఉందిట. దీన్ని ఎవ్వరూ దొంగిలించలేరులే అని బాబా ఇచ్చిన మెసేజ్ అందులో ఉందట. ఈయనకు స్వెటర్ పంపించారు బాబా ఆ షాల్ పోగొట్టుకున్నందుకు. అలా అవతారుడు గొప్ప చమత్కారి, హాస్యప్రియుడు, నన్ను తల్లి తండ్రిలాగా చల్లగా చూసుకున్నాడు అని చెప్పి జిఎస్ఎన్ గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఆయన వండర్స్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పి ఆయన బుక్ ఉంది ఒకటి, వండర్స్ ఆఫ్ సైలెన్స్ అని జిఎస్ఎన్ మూర్తి గారి బుక్ లోంచి తీసుకున్నటువంటి విషయం ఇది. సరే, ఇదే సగం టైం అయింది కాబట్టి ఇంకొక విషయం కూడా నేను, ఇది ఎందుకో నాకు నచ్చింది, అందువల్ల నేను చెప్పదలుచుకున్నాను. ఇదంతా బాబా ఎలా చేశారు, ఎలా చూసుకునేవారు వాళ్ళని, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ ఇందులో మనకు తెలుస్తాయి. రెండోది ఏంటంటే, మిగిలిన 15 నిమిషాలు 1 or 2 minutes ఎక్కువ కానీ తక్కువ కానీ నాదినే టాల్స్టాయ్ ఆవిడ గురించి మాట్లాడాలని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకు ఆవిడ ఇప్పుడు అంటే, ఆవిడ April 14th 1946లో, అప్పటికి ఆవిడకి 62 సంవత్సరాలు, ఆ రోజున బాబాలో ఐక్యమైంది ఆవిడ. ఆవిడ పోయిన రోజు మొన్న, వాళ్ళ 16th కదా, సో అందుకని ఆవిడ గురించి చెప్పుకుందామని అని ఒక ఆలోచన. ఈవిడ నాదినే టాల్స్టాయ్ రష్యన్, ఆవిడ ఒక రష్యన్ దేశీయురాలు. మనందరికీ లియో టాల్స్టాయ్ తెలుసు, వార్ అండ్ పీస్ రాసిన ఆయన కోడలు ఈవిడ. ఆయన కొడుకు అయినటువంటి ఇలియా టాల్స్టాయ్ ఆయన్ని ఈవిడ పెళ్లి చేసుకుంది. లియో టాల్స్టాయ్ కొడుకు ఇలియా టాల్స్టాయ్ని ఈవిడ పెళ్లి చేసుకుంది. సరే, ఈవిడ ఫస్ట్ టైం బాబాని 1931 నవంబర్లో అమెరికాలోని హార్మన్ పట్టణంలో దర్శించుకుంది. అప్పటికి ఆవిడ వెతుకుతోంది, నాకు ఒక గురువు కావాలి, నాకు గురువు కావాలి అని చెప్పి వెతుకుతోందిట. ఎందుకు అలా వెతుకుతోందో చెప్పుకుందాం, వస్తుంది, ఆ విషయం కూడా వస్తుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న గురువు లభించినట్టుగా ఆయన్ని చూడగానే ఆవిడ పెద్దగా అరిచిందిట. నేను జీసస్ని చూస్తున్నాను, జీసస్ చూశాను అని చెప్పి, జీసస్ క్రైస్ట్ కనబడుతున్నాడు నాకు అని చెప్పి పెద్దగా అరిచిందిట. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు. సరే, ఈవిడ ఆ రోజు నుంచి చివరి క్షణం వరకు బాబాకు అంకితం అయిపోయి ఆయన నామస్మరణలోనే గడిపింది. బాబా ఏమన్నారంటే, నాదినే టాల్స్టాయ్, శ్రీమతి నోరినా మ్యాచ్బెల్లి, శ్రీమతి ఎలిజబెత్ ప్యాటర్సన్, వీళ్ళ ముగ్గురు శ్రీమతులే. శ్రీమతి నాదినే టాల్స్టాయ్, శ్రీమతి నోరినా మ్యాచ్బెల్లి, శ్రీమతి ఎలిజబెత్ ప్యాటర్సన్ నా ముఖ్యమైన పాశ్చాత్య స్త్రీ మండలి అని చెప్పారు బాబా వీళ్ళ ముగ్గురిని. వీళ్ళని బాబా ప్రేమిక త్రయం అని చెప్పి బాబా చెప్పారు. ఇంకొక మాట బాబా ఏమన్నారంటే, నా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పాశ్చాత్య దేశాల్లో స్త్రీ మండలి, అక్కడ స్త్రీ మండలి, పాశ్చాత్య స్త్రీ మండలి, తూర్పు దేశాల్లో పురుష మండలి విజయవంతంగా నిర్వహిస్తారు అని బాబా 1920s లోనే చెప్పారు. అప్పటికి బాబా ఇంకా అమెరికా కూడా వెళ్ళలే, ఏ దేశానికి వెళ్ళలే. అప్పట్లోనే ఆయన ప్రకటించారు, పశ్చిమంలో నా స్త్రీ మండలి పాశ్చాత్య స్త్రీ మండలి, తూర్పులో పురుష మండలి నా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నెరవేరుస్తారు అని చెప్పి చెప్పారట, విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పారు. మరి బాబా దే ఆర్ ఆల్ ద సెలెక్టెడ్ వన్స్, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. మండలి అంటే వీళ్ళు ఎవరైనా కానీ బాబా సెలెక్ట్ చేసుకోగలిగితేనే వాళ్ళ దగ్గరికి, ఆఖరికి ప్రేమికులే ఆయన ఇచ్చ లేకుండా ఆయన దగ్గరికి రాలేరు. ఒక ప్రేమికుడు అవ్వాలంటే బాబా ప్రేమికుడు, బాబా ఇది లేకుండా, బ్లెస్సింగ్ లేకుండా వెళ్ళలేరు ఎవరు. ఆయన ప్రేమికులు ఆయన్ని చేరుకోలేరు, ఆయన్ని దర్శించలేరు. ఆయన సమాధిని ఈ రోజున భౌతికంగా బాబా లేకపోయినా కొత్త వాళ్ళు వస్తున్నారంటే అది బాబా ఇది ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు. సరే, వీళ్ళని ఈవిడ బాబా ఎంచుకున్న వాళ్ళల్లో ఈవిడ కొత్తి అని
అందులో ముఖ్యురాలు అని చెప్పారు బాబా. ఈవిడ ఇందాక చెప్పినట్టుగా మొదట దర్శనం కాగానే ఇంకా బాబాకి అంకితం అయిపోయింది. అయితే రష్యాలో ఆ టైంలో రష్యాలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని చేరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారట. అలాగే ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పి చాలా మంది అప్పట్లో ఆ ఆ సమయంలో ఉన్నారు ఆ టైంలో బాగా. అయితే ఒక రష్యన్ రాసిన గ్రంథం ద వే ఆఫ్ ఎ పిలిగ్రిమ్ అనేటువంటి బుక్ ప్రపంచ ప్రసిద్ధి చెందిందట ఆ రోజుల్లో. వే ఆఫ్ ఏ పిలిగ్రిమ్ 1884లోనే రష్యాలో దాన్ని ముద్రించారు. తర్వాత ఆ గ్రంథంలో మెయిన్ ఇతివృత్తం ఏమిటి అంటే, అందులో చెప్పింది ఆ గ్రంథంలో వే ఆఫ్ ఏ పిలిగ్రిమ్ నిరంతరం జీసస్ నామస్మరణతో భగవత్ సాన్నిధ్యం సాధించవచ్చు అని అని చెప్పడం ఆ పుస్తకం ఒక ముఖ్య ఉద్దేశం, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఇతివృత్తం అన్నమాట. అలాగే లియో టాల్స్టాయ్, ఇప్పుడు నాదిన టాల్స్టాయ్ యొక్క మామగారు, ఆయన రాసినటువంటి రిసరక్షన్ అంటే పునరుద్ధానం, పునరుజ్జీవనం అనే మీనింగ్ అన్నమాట. ఆ గ్రంథం మహాత్మా గాంధీ కూడా చదివి చాలా ప్రభావితుడయ్యారని చెప్తారు. ఒకసారి బాబా ఈవిడతో మాట్లాడుతూ, నాదినే టాల్స్టాయ్తో, మీ మామగారు ఎదురు చూసిన భోగదైక్యం నీకు తప్పకుండా లభిస్తుంది, ఆయన ఎదురు చూసేవాడు కావాలి అని, బట్ నీకు వస్తుంది అది అని చెప్పారట బాబా. ఈ ఇలియా టాల్స్టాయ్ని పెళ్లి చేసుకుంది ఈవిడ, లియో టాల్స్టాయ్ కొడుకుని. అయితే వీళ్ళకి ప్రేమ వివాహం అది. కానీ అతను పరిచయం అవ్వక ముందరే ఆవిడ కలలో ఇతను కనిపించాట. భర్త కాబోయే వ్యక్తి ఎప్పుడో పెళ్లి కాకముందరే, ఎప్పుడో వాళ్ళిద్దరు పరిచయం కాకముందరే కలలో అతను చూసింది ఆవిడ. సరే వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అంటే, వీళ్ళిద్దరు మెటాఫిజిక్స్ స్టూడెంట్స్. మెటాఫిజిక్స్ అంటే ఈ ప్రపంచం ఏమిటి, ఈ జగతికి మూలాధారం ఏమిటి అనే విషయాన్ని అధ్యయనం చేస్తారట అక్కడ ఆ సబ్జెక్ట్ లో. ఈ రకంగా వీళ్ళిద్దరు స్టూడెంట్స్. తర్వాత ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడతారు. తర్వాత పెళ్లి చేసుకుని రష్యా నుంచి వచ్చేసి అమెరికాలో, న్యూయార్క్ లో స్థిరపడ్డారట. ఆ టైంలో పరాయి దేశం, వీళ్ళు రష్యన్స్ అమెరికాకి వచ్చారు. కొంత ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం ఇవన్నీ వెంటాడాయి. అయితే ఈవిడేం చేసింది, కొంచెం ఆధ్యాత్మిక ఇది ఉన్నటువంటి మనిషి ఈవిడ, ఆ కోణం ఉంది ఆ మనిషిలో. ఆవిడ ఏం చేసిందంటే, ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవే అని చెప్పి ఆధ్యాత్మిక అన్వేషణ ఎప్పుడూ చేస్తూనే ఉండేదిట. అది ఏదో ఒకటి స్పిరిచువల్ వెతుకుతూ ఉండేది అనమాట. ఎప్పుడు గురువు గురించి కానీ, పుస్తకాల గురించి కానీ, నాకు ఇంకా తెలుసుకోవాలని భగవద్గీతను అనేక సార్లు చదివిందిట ఆవిడ. సరే తర్వాత ఏం చేసింది, స్వామి యోగానంద ఆధ్వర్యంలో ఆవిడ ధ్యానం చేసిందిట. ఆ యోగానంద ఆధ్వర్యంలో ఆయన క్రియాయోగం అని చెప్పి ఏదో చెప్పేవాడు ఆయన. ఆ క్రియాయోగం ఈవిడ ప్రాక్టీస్ చేసింది. ఆ ప్రాక్టీస్ చేయటం సరైన అనుభవం లేకుండా, సరైన గురువు లేకుండా చేసేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయిట ఆవిడకి, చాలా కష్టాలు వచ్చాయిట, దుష్ప్రభావాలు పడ్డాయిట. ఎన్నో అది వెనక్కి కొడతాయి కొన్ని అలాగా సరిగా తెలియకుండా చేస్తే. ఆ రకంగా జరిగేసరికి ఆ టైంలో ఆవిడ చాలా దేవుణ్ణి వేడుకునేదిట, నాకు గురువుని చూపించు భగవంతుడా, సరైన గురువుని, స్పిరిచువల్ మాస్టర్ని నాకు చూపించు అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉండేదిట. అలా ఎన్నో సంవత్సరాలు ఆవిడ ఇబ్బందులు పడింది, ఎన్నో చోట్లకు వెళ్ళింది. చివరికి 1931లో వీళ్ళకి స్నేహితుడు మాల్కమ్స్ క్లాస్ ఆయన ఒక ఆహ్వానం పంపించాడట. 1931 నవంబర్లో బాబా ఇక్కడికి వస్తున్నారు, హార్మన్కి వస్తున్నారు, అక్కడ వచ్చి దర్శనం చేసుకోండి అనగానే ఆవిడ అక్కడికి వెళ్ళి బాబాను చూస్తూనే ఆవిడ చెప్తుంది, నన్ను నేను మర్చిపోయాను, బాబా వారి దివ్య తేజస్సులో నాకు జీసస్ దివ్య దర్శనం లభించింది, ఆయన చూస్తూనే జీసస్ క్రైస్ట్, ఐఎమ్ సీయింగ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి బిగ్గరగా చేశాను, ఆయన కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించింది
ఎంతో కాలంగా నేను వెదుగుతున్న గురువు నాకు దొరికినట్లయింది. నా జీవితం ఆయన పాదాల చెంత ఉంచాలని ఆ క్షణంలో డిసైడ్ అయిపోయాను. ఆవిడ బాబా వారు ఉన్న గది వైపు వెళ్తోంది, ఇంకా బాబాని చూడలే అప్పటికి. ఆ టైంలో ఆవిడకి ఆ గదిలో నుంచి ఓం అని వినిపించిందిట. అది ఎందుకు వినిపించిందో మరి. ఆ గది తలుపు తెరవగానే కోటి సూర్యకాంతులు ఈనుతూ వెలిగిపోతున్నటువంటి జీసస్ ని చూశాను నేను, దివ్యావతారం చూశాను నేను. నేను చెప్పలేను ఎంత ఎంత వెలుగు అంటే నేను చెప్పలేను అని చెప్పి చెప్తుంది. ఎంతో కాలంగా తెలిసిన ఆయనలాగా అనిపించాడు. బాబా అడిగారట, నువ్వు గుర్తుపట్టలేదా, ఇంకా నేనెవరో గుర్తుకు రాలేదా అని బాబా అడిగారట. ఆ క్షణంలోనే ఆయన నా దైవం, నా సర్వస్వం అనిపించింది అని ఆవిడ రాసుకుంది. ఆ తర్వాత నీవు నా కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు, ఇదిగో నేను వచ్చాను, ఆ సహాయం నీకు లభిస్తుంది అని చెప్పి బాబా ఆ అక్షర ఫలకంపై రాశారట. ఇవిడేదో చెప్పుకోబోయిందట బాబాకి. చెప్తుంటే బాబా నాకంతా తెలుసు, ఆ సహాయం నీకు తప్పకుండా ఉంటుంది, దిగులు పడకు అని చెప్పారట. ఆ మర్నాడు ఈవిడ భర్త కూడా వచ్చి బాబాని దర్శించుకున్నట్ట. అయితే అతను అడిగాట, అడుగడుగునా స్వార్థం దుర్మార్గంతో నిండి ఉన్న ఈ సమాజంలో ఎవరినైనా ఒకరొకరు ఎలా ప్రేమించుకోగలుగుతారు బాబా అని చెప్పి అడిగాట. ఆయన ఎప్పటి నుంచో మనసులో ఆ డౌట్ ఉందట ఆయనకి. అప్పుడు బాబా అన్నారట, ప్రేమతోనే నీవు దాన్ని జయించాలి, ప్రేమతోనే జయించాలి, ప్రేమ నువ్వు చూపిస్తే నీకు ప్రేమ వస్తుంది అని చెప్పి బాబా చెప్పారు. అలాగే బాబా అన్నారట, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పారు బాబా, త్వరలో నీకు అన్ని అర్థమవుతాయి. నేను తొలిసారిగా దైవీ ప్రేమను చూశాను అని చెప్పి ఆయన కూడా తన ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాడట. ఆ తర్వాత 1.5 సంవత్సరాల్లోనే ఆయన చనిపోయాడట. సరే, మెహర్ బాబాకు ప్రియమైన ప్రేమికునిగా ఇలియో టాల్స్టాయ్ బాబాలో ఐక్యమైపోయాడు అని చెప్పి ఈవిడ చెప్తుంది. లియో టాల్స్టాయ్ జర్నలిస్ట్గా ఉండేవాడట. రష్యన్ రివల్యూషన్ సమయంలో అమెరికాలో వచ్చి స్థిరపడ్డాక సినిమా చిత్రీకరణ కూడా ఆయన చేశాడట. సరే, ఏదైనా కానీ బాబా చెప్పారట, ఈ క్రియాయోగ ప్రాక్టీస్ ఆపేయండి, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ఇప్పటికే, మీకు యోగా పనికిరాదు, మీకోసం కాదది అని చెప్పారట బాబా. అయితే అది ప్రాక్టీస్ చేయడం వల్ల అప్పటికే ఆవిడ ఆరోగ్యం పాడైంది, నాడినే ఆరోగ్యం పాడైంది. ఆవిడకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే నరాలు నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల మాట్లాడటం, ఆహారం మింగడం, చివరికి ఊరు పీల్చడం కూడా కష్టం అవుతుంది. నాదినే తన తొలి దర్శనం గురించి ఇంకా చెబుతూ ఇలా అన్నారు. ఆవిడ చెప్తోంది, నన్ను పక్కగా కూర్చోమన్నారు, ఆ సమయంలో బాబా నాకు సహాయం చేస్తారనిపించింది, నా మనసంతా బాబా చదువుతున్నారనిపించింది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గురువు ఈయనే అనిపించింది, నాకు ధైర్యం వచ్చింది, మనసు తేలికయింది, ఆయన సాక్షాత్తు సూర్య భగవానుడి మాదిరిగా ఉన్నాడు అనిపించిందట. ఈయన శ్రీకృష్ణ భగవానుడు అనిపించింది, భగవద్గీత చదివాను కదా, ఆ కృష్ణుడు ఈయనే అని అనిపించిందట. అయితే ఈవిడ అసలు పేరు నాడ్జా అంట, నాడ్జా. అప్పటికే నాజా ఉంది కదా బాబా దగ్గర, అందుకని బాబా ఏం చేశారంటే ఈవిడ నాదినే అని బాబా మార్చారట. నాడ్జా టాల్స్టాయ్ పేరు అయితే నాడ్జా అంటే నాజా లాగా ఉంది అని చెప్పి నాదినేని మార్చారు. ఆ తర్వాత ఈ బాబా ఆశ్రమంలో ఈవిడ ఉన్న రోజుల్లో ఏడాది పాటు మౌనం పాటించమన్నారు బాబా. ఆవిడ మౌనం పాటించింది ఏడాది పాటు బాబా ఆదేశ ప్రకారం. నీ బాధలన్నీ తొలగిపోతాయి, డోంట్ వర్రీ, నీకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తాను, యు ఆర్ ఏ బ్యూటిఫుల్ సోల్ అని చెప్పారు బాబా. ఆ రకంగా ఆవిడ బాబాతో ఆశ్రమంలో కూడా ఉంది. ఆవిడ వన్ ఆఫ్ ద ముఖ్యమైన మండలి అని చెప్పి, వెస్టర్న్ ఉమెన్ మండలి అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. ఈవిడ
ఒకసారి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని చెప్పి అక్కడ ఒక పెద్ద ఇది ఉంది. అక్కడ నవంబర్ 9, 1939లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ఈవిడ చక్కగా ప్రసంగించిందిట బాబా ప్రవచనాల గురించి. ఆ సభలో డాక్టర్ సిడి దేశ్ముఖ్, డాక్టర్ సివి రామన్ కూడా ఉన్నారట. అలాంటి చోట ఈవిడ చక్కగా బాబా డిస్కోర్సెస్ గురించి చాలా చక్కగా మాట్లాడిందట. ఎవరైనా మెహర్ బాబా ఎవరు అని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏమిని నాదినేని నోరినా అని బాబా అడిగారట. ఈవిడ అన్నిట వెంటనే ఏం మాట్లాడకుండా బాబా ఈజ్ గాడ్ అని చెప్పిందిట. నోరిలా మ్యాచ్ వెళ్ళి మాత్రం బాబా ఈజ్ గాడ్ మ్యాన్ అని చెప్పిందట. బాబా నోరినాకు ఎక్కువ మార్కులు ఇచ్చారు, గాడ్ మ్యాన్. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఉంది, మనందరికీ ఆ విషయం తెలుసు. భగవంతుడుగా కంటే కూడా మానవ రూపధారి అయిన భగవంతుడు సర్వశక్తిమంతుడు అని మనకి బాబా చెప్పిన మాట. ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ ఆ రూపం తీసుకొని ఉన్నప్పుడు ఆయన చేసే కార్యక్రమం మనకందరికీ తెలుసు. మెహర్ బాబా గాడ్ కాదు, గాడ్ మ్యాన్ అన్నారట బాబా. గాడ్ మ్యాన్, గాడ్ కంటే ఉన్నతుడు అని బాబా చెప్పారు. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ అని చెప్పారట. ద పర్సన్ హూ ఈజ్ వన్ విత్ గాడ్ ఈజ్ మ్యాన్ గాడ్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ టు సే జస్ట్ గాడ్. సో గాడ్ మ్యాన్ ఈజ్ హైయెస్ట్ ఆఫ్ ద హై అని చెప్పి బాబా చెప్పారట. అయితే అమెరికా వెళ్ళిన తర్వాత నాదినే చాలా అనారోగ్యం వచ్చినట్టు ఆవిడకి. 1946 ఏప్రిల్ 14th 62 years వయసులో ఈవిడ దేహాన్ని వదిలేసి బాబాలో ఐక్యమైంది. అప్పుడు బాబాకి ఆ కబురు పంపిస్తే అదే ఆ విషయాన్ని తెలియపరిస్తే బాబా అన్నారట, నాదినే లీవ్స్ ఇన్ మీ మోర్ దాన్ ఎవర్ బిఫోర్ అని చెప్పారట. ఈవిడ సమాధి మెహరాబాద్ లో ఎగువ మెహరాబాద్ లో ఆ పక్కన ఉంది, అవతలకు ఉంది. ఆయన తల్లి తండ్రి చాలా మంది ఉన్నాయి ఆ పక్కన. నోని ఆ ప్లేస్ లో ఉన్నట్ట, గుల్మాయి వీళ్ళందరూ ఉన్న చోట ఈవిడ కూడా ఉంది అని చెప్పారు. అయితే అక్కడ రాశారు, ఏమని రాశారు ఆవిడ సమాధి మీద, హర్ హ్యాపీనెస్ ఈజ్ బాబా అని చెప్పి బాబా రాయిచ్చారట అక్కడ. అంత గొప్ప వ్యక్తి ఆవిడ. సో టైం అయింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. చక్కని బాబా సందేశాలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ముందుగా శ్రీరాములు గారు జై బాబా అండి ఉన్నారా? జై బాబా. నాగలక్ష్మి గారు జై బాబా అండి. జై బాబా అండి. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉంది. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జయ జయ మెహర్ జయ గుణధామా జయ అవతారా జయ పరంధామా జయ జయ మెహర్ జయ గుణధామా జయ అవతారా జయ పరంధామా రామావతారా కృష్ణావతారా బుద్ధావతారా ఈశావతారా మానవరూపా మౌనావతారా దివ్యస్వరూపా ప్రేమావతారా శాంతి స్వరూపా కాంతి ప్రభావా కరుణా ప్రసాద శ్రీ మెహర్ బాబా మధురం మధురం నీ శుభగానం మంజులగానం అమృతపానం ప్రేమికులందరి ప్రార్థన వినుమా పావన నామా పరమాత్మా జయ జయ మెహర్ జయ పరమేశ్వర్ జయ జయ మెహర్ జయ హృదయేశ్వర్
मेहर 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 जय जय मेहर जय गुणधामा जय अवतारा जय పరంధామా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. అందరికీ థ్యాంక్స్ అండి. జయ బాబా అండి. అవతార్ జై మెహర్ బాబా బాబాకి అండి. జై. జై బాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు. जय बाबा मैडम। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఆ దేవదేవుడే అరుదెంచను మానవుడై, ఆ దేవదేవుడే అరుదెంచను మానవుడై, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, ఆ దేవదేవుడే అరుదెంచని మానవుడై. సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు, సర్వమానవాళి కొరకు అరుదెంచి తిననుచు, సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు, సర్వమానవాళి కొరకు అరుదెంచి తిననుచు, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకోమని, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకోమని, ప్రేమ సిరులు పంచితాను ప్రియతమ తండ్రిగా మసలే, ఆ దేవదేవుడే అరుదెంచను మానవుడే, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, ఆ దేవదేవుడే అరుదెంచను మానవుడై. ఏ నామము తలచినా తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, ఏ నామము తలచినా తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, రాముడని నేనని కృష్ణుడని నేనని, రాముడని నేనని కృష్ణుడని నేనని, బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అరుదెంచి తినేనేనని, ఆ దేవదేవుడే అరుదెంచని మానవుడై, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, ఆ దేవదేవుడే అరుదెంచను మానవుడై. ఏకాంతవాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు, ఏకాంతవాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు, కఠినమౌన రథములో కారణమేమున్నదో, కఠినమౌన రథములో కారణమేమున్నదో, కలత వేడమనుటలో కరుణ ఎంత ఉన్నదో, ఆ దేవదేవుడే అరుదెంచని మానవుడై, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, ఆ దేవదేవుడే అరుదెంచను మానవుడై. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు రెడీగా ఉన్నారు. జై జై బాబా బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఏ బంధనములున్నా
ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా అన్ని చింతలు మేరు చింతనలో పోవు అన్ని చింతలు మేరు చింతనలో పోవు ఆత్మరణలో మనసు ఎంతో హాయిని పొందు ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో మహమ్మదుని సందేశమే విందు చేసెనో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట తేనెలూరును నోట పలికే ప్రతి పూట వేద క్షీరపు తేట సాధకులకొక బాట తేనెలూరును నోట పలికే ప్రతి పూట వేద క్షీరపు తేట సాధకులకొక బాట ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట చోట పలికిన ఎవరో వసులవుతారట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట అవతార్ మెహర్ బాబా की जय జై బాబా థ్యాంక్ యూ అమ్మ నాగలక్ష్మి గారు అందరికీ జై బాబా థ్యాంక్ యూ జై బాబా శారద గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఇప్పుడు మల్లాది శారద గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను జై బాబా అండి శారద గారు శారద గారు జై బాబా జై బాబా అండి జై బాబా సంకీర్తన చేస్తారా జై బాబా సంకీర్తన చేయమంటారా చేయండి నా గొంతు బాగాలేకపోతే నన్ను తిట్టుకోకండి ఏం పర్వాలేదు మీరు చక్కగా పాడతారు జై బాబా జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము జయ 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 మెహరు బాబా
జయ బాబా జయము జయము యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము నీ రూపమే రమణీయము నీ నామమే స్మరణీయము నీ రూపమే రమణీయము నీ నామమే స్మరణీయము నీ వీక్షణే మాకు రక్ష నీ బంధమే మా మోక్షము జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము ఆవేదనలంతరించి ఆనందం అతిశయించు ఆవేదనలంతరించి ఆనందం అతిశయించు పెను తుఫాను నీ ప్రేమై అభము తొలగు శుభము కలుగు జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము అహం భావమణగిపోవు స్వార్థమే నిస్వార్థమౌను అహం భావమణగిపోవు స్వార్థమే నిస్వార్థమౌను ప్రతి ఆత్మ పరమాత్మగా ముజగాలు మేలుకొనును జయ 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 మెహరు బాబా జయ బాబా జయము 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 నిన్ను తలచిన జయము జయము నిన్ను కొలచిన జయము జయము నిన్ను తలచిన జయము జయము నిన్ను కొలచిన నిన్ను తలచిన నిన్ను కొలచిన నిన్ను వలచిన జయము నిజము జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము జయ బాబా జయము జయము అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి శారద గారు చక్కగా పాడారు మీ గొంతు బాగుంది జై బాబా జై బాబా ఇప్పుడు లలిత కుమారి గారు జై బాబా అండి లలిత కుమారి గారు జై బాబా అండి జై బాబా సంకీర్తన తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉన్నారు అవతార్ మెహర్ బాబా की जय बाबा सदा प्रभु नामं सुधामृतपानं सदा प्रभु नामं सुधामृतपानं मेहरुनि मूर्ति सदानि మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం ఒకే దైవం ఒకే నామం ఒకే మార్గం అదే స్వర్గం ఒకే దైవం ఒకే నామం ఒకే మార్గం అదే స్వర్గం తికమకలైతే తిరోగమనం తికమకలైతే తిరోగమనం మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు
మేరుని చేర్చగనో చలేవు బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మేరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము అనుభవమైతే అదే మోక్షం అనుభవమైతే అదే మోక్షం పూజారి వరాలు ఫలించగలేవు పూజారి వరాలు ఫలించగలేవు మేరుని వరమే శాశ్వతంబు బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మేరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ భ్రమకు గురైతే భయానకమౌ భ్రమకు గురైతే భయానకమౌ సుఖాన ప్రయాణం సాగించు విధానం సుఖాన ప్రయాణం సాగించు విధానం మేరుని స్మరణలో సాగిపోవు బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మేరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి మంచి సంకీర్తన వినిపించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా సిద్ధలక్ష్మి గారు టైం అయింది మీరు ప్రేయర్ చేస్తారా జై బాబా జై బాబా నాగలక్ష్మి గారు చేయాలా ప్రేయర్ చేయండి జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై ఓ పర్వర్దిగార్ సర్వ పోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేని వాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవవిభాజ్యుడవు దివ్యచక్షువులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నుంటివి ఎల్లప్పుడూ నున్నావు ఎల్లప్పుడూ నుందువు నీవు అంతటను కలవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలయుందువు నీవు ఆకాశమున కలవు పాతాళమున కలవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకాలలోనున్నావు ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాప్తివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు
అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దా, నహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లా అల్లా ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయాని దివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గుర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం నడుచుకొన జాలక నిరంతరం విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకు, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకు మాకు తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరకు సహాయబోడుతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగలక్ష్మి గారు అందరికి జై బాబా అండి. జై బాబా, చక్కగా ప్రేయర్ చేశారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు వెంకటేష్ గారు ఒక నిమిషం నామం చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జయశ్రీ గారు కూడా ఒక నిమిషం నామం చేయడానికి రెడీగా ఉండండి. వెంకటేష్ గారు జై బాబా. और मेहर बाबा हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा अवतार मेहर बाबा की जय जय జై బాబా అండి. జయశ్రీ గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు
మెహరు బాబా ఓం నమో 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 మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై 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 బాబా బాబా అండి. జై బాబా. ఇప్పుడు 1 నిమిషం సైలెన్స్ అండి. తర్వాత సీత గారు హారతికి రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సీత గారు జై బాబా అండి. హారతి. జై అవతార్ మెహర్ బాబా की జై. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే తమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की జై పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై అందరికి జై బాబా అండి నాగలక్ష్మి గారు జై బాబా
జై బాబా అండి. సీత గారు బాబాకి చక్కగా హారతి ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ హారతితో ఈ రోజు కార్యక్రమం ముగిసింది. మళ్ళీ అందరం రేపు ఇదే సమయం గ్రూప్ లో కలుసుకుందాము. అందరికీ పాటలు ఇవ్వలేకపోయానండి. అందరికీ జై బాబా టైం లేనందువల్ల. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा जय बाबा అవతార్ మెహర్ బాబా కీ జై అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.